మాసాలన్నిటిలో కల్లా శ్రావణ మాసాన్ని పూజాది కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ ధర్మాచరణ చేయడానికి కానీ చాలా విశేషంగా చెప్తూ వస్తారు. మహాలక్ష్మి అనుగ్రహం కావాలి అంటే శ్రావణ మాసాన్ని చాలా విశేషంగా మనం ఉపయోగం చేసుకోవాలి. ఆ మాసంలో చెప్పినటువంటి పూజాది కార్యక్రమాలు కానీ వ్రతాది కార్యక్రమాలు కానీ విశేషంగా ఆరాధించాలి. ఎందుకు అనగా శ్రావణ మాసంలో శివుణ్ణి ఆరాధిస్తాం, శ్రావణ మాసంలో విష్ణుమూర్తిని కూడా ఆరాధిస్తాం, మహాలక్ష్మిని ఇంకా విశేషంగా వరలక్ష్మి వ్రతం అనే పూజాది కార్యక్రమాల ద్వారా కూడా శ్రావణ మాసాన్ని ఆచరిస్తూ ఉంటాం. ఈ శ్రావణ మాసం ఎందుకింత విశేషమైంది అనగా సముద్ర మథనంలో అప్పుడు రాక్షసులకి అటు దేవతలకి అందరికీ కూడా సముద్ర మథనం చేసిన సందర్భంలో అక్కడి నుంచి మహాలక్ష్మి ఉద్భవించింది ఈ మాసంలోనే సముద్ర మథనం కూడా జరిగింది. అలాంటి ఈ విశేషమైన మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు నెయ్యి దీపాన్ని వెలిగించి మహాలక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా మహాలక్ష్మి అనుగ్రహం పరిపూర్ణంగా మనకు కలుగుతుంది.